నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకో. స్కామ్ అంటే 100% ఆర్కే రోజా అరెస్ట్ అవబోతుంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? అందరూ వీళ్ళే, ప్లేయర్స్ అందరూ వీళ్ళే. ఆడేదేమో అన్న, బౌలింగ్ ఆర్కే రోజా, అంపైర్ అంబటి, వికెట్ కీపర్ వల్లభనేని, బైరన్నర్ బైరెడ్డి, ఫీల్డింగ్ ఏమో పేరుని చీర్గాల్ శ్రీరెడ్డి శ్యామల. బోరుగడ్డ ఆడియన్స్ ₹5 పేటిఎం బ్యాచ్ కామెంటరీ కొడాలి. కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. తాడంపై గోరెట్ల మాధవ్ బాగా నీట్ గా చూపిస్తాడు కాబట్టి. మాజీ మంత్రి రోజాకు ఉచ్చుబిగిస్తోంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆడుదామాంధ్ర అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో, సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది విజిలెన్స్ కమిటీ. ఇక ఆడుదామాంధ్ర అవకతవకలపై ఏసీబీ విచారణ చేపట్టనుంది. దరిద్రుణ్ణి అయ్యా, నాకు తెలుసో తెలియకో తప్పు మాట్లాడితే క్షమించండి. ఐ అపాలజైజ్. వైసీపీ హయాంలో ఆడుదామాంధ్ర కార్యక్రమంలో భారీగా నిధుల అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అంటే దోచుకో, పంచుకో, తినుకో. నీలో నాకు నచ్చేది ఇదేరా. కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. దాదాపు 125 కోట్ల నిధులు గోల్మాల్ జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు కానీ మోసం చేయటం నా తప్పు ఎలా అవుతుంది? ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్నాంలేండి. ఈ కార్యక్రమంతో మాజీ మంత్రి రోజా లబ్ధి పొందినట్లు, పశువులు కుడి తాగినట్టు తాగుతున్నారు కదరా, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా, ఏం జన్మరా మీది? ఆరోపణలు రావడంతో ప్రాథమిక విచారణ చేపట్టారు. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? ఇందులో రోజా అవినీతిపై ఆధారాలతో సహా బయటకొచ్చాయి. దీంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. వైసీపీ హయాంలో చేపట్టిన ఆడుదామాంధ్రలో జరిగిన అవినీతి విచారణ పూర్తయింది. తెలుసో తెలియకో విషయంలో నేను చేసిన తప్పుని క్షమించు స్వామి. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఇవాళ రేపో విజిలెన్స్ విభాగం అధికారులు రాష్ట్ర డీజీపీకి నివేదిక సమర్పించనున్నారు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు, పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఒక్క టికెట్ కూడా నేను డబ్బులకి అమ్మలేదు. వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నాను. కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. వారి పాపం అనేది పండి వారికి జరగబోయే నష్టం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆడుదామాంధ్రలో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగం మూలాలను వెలికి తీసినట్టుగా తెలుస్తోంది. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? గోవిందా గోవిందా. నివేదికలో అంశాల ఆధారంగా ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది. నిన్నే నమ్ముకున్నాను, ఏం చేసావు? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి. చాలు బాబు, నీకు నమస్కారం. ఇక నీకు నాకు కుదరదు, వస్తా. పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా దోచుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. దాదాపు 125 కోట్ల నిధులు గోల్మాల్ జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. సిగ్గుండాలి, పోయి దుంకి సావాలి వీళ్ళంతా. ఈ కార్యక్రమంతో మాజీ మంత్రి రోజా లబ్ధి పొందినట్లు ఆరోపణలు రావడంతో ఇస్తే కోటింగ్లు అందరూ ప్రజలు అత్తలాకుతలం అయిపోతావు. ప్రజల సొమ్ము కాకపోతే నీ అబ్బ సొమ్మా. ప్రాథమిక విచారణ చేపట్టారు.
ఇందులో రోజా అవినీతిపై ఆధారాలతో సహా బయటకు వచ్చాయి. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు దీంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇక విజిలెన్స్ విచారణలో నాసిరకం స్పోర్ట్స్ కిట్స్ కొనుగోలు చేసినట్లు తేలింది. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రకరకాల పోటీలు నిర్వహించారు. అటు చూడు. కనీసం 2 రన్నైనా కొట్రా. కోరా నాకు తెలుసు. బ్యాట్ ఎలా పట్టుకున్నాడు చూడు. వేస్ట్ క్యాండిడేట్. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అటు చూడు బే. చెట్టు కాడ ఉన్న చింతామణి నీకు చింతకాయ తెచ్చినానే చింతామణి. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? నిన్ను చింతకాయతో కొట్టుకోండి ఇద్దరు కూర్చో. జుబ్బ. విజేతలుగా వైసీపీ కార్యకర్తలను ప్రకటించినట్లు గుర్తించారు. రే చాలా పాపం రా. నిజం మాస్టర్. రే చెప్తున్నా వచ్చాడు. చాలా పాపం రా. అయితే ఈ పోటీలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ అప్పటి మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఇది పోయినట్టే. ఈ పోటీల్లో దాదాపు 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయన్నది ప్రధాన ఆరోపణ. ఆయా కిట్లు నాసిరకంగా ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? అప్పటి మంత్రి రోజా నాటి శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి చెప్పిన వారికి భారీగా వెనకేసుకున్నారు అన్న ఆరోపణలు వచ్చాయి. ఇద్దరం కలిసి కష్టపడ్డాం కాబట్టి 10 నీకు 10 నాకు. 10 లేవు మొత్తం దొబ్బేద్దామనే. అన్ని డబ్బులు నువ్వు తీసుకొని నాకు ఇస్తావా? ఏమొద్దా? ఇది కూడా తీసుకుంటావంటే. ఒక ఆటలో వాడిన కిట్లు రెండో ఆటకు పనికి రాకుండా పోయాయని కొందరు ఆటగాళ్లు విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మాజీ మహిళా మంత్రి ఏ క్షణంలోనైనా అరెస్ట్ కావచ్చని టీడీపీ నేతలు చెప్పారు. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.